ఇవాళ మనందరి సమావేశానికి కారణం సందర్భం మహిళా రాజకీయ రిజర్వేషన్లు, డీలిమిటేషన్, బీసీ మహిళల ఉపకోట, మైనారిటీల వాటా కూడా అడగాల్సినటువంటి అనివార్యమైన సందర్భంలో నుంచి ఇవాళ ఈ చిన్న మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. కొత్తగా ఇప్పటికిప్పుడేం మనం మాట్లాడుతున్నది మాత్రమే కాదు, మన కంటే ముందు కొంతమంది పెద్దల సభలో మాట్లాడినటువంటి విషయం బీసీ మహిళల ఉపకోట. 33% అంటే సవర్ణ మహిళల బిల్లు ఇది. ఈ సవర్ణ మహిళల బిల్లు అనేక సార్లు మన ముందుకు వచ్చి అట్లా మాయమైపోతుంది. ఎందుకు అట్లా వచ్చిపోతుంది అంటే ఇది ఎన్నికల కుట్రలో భాగం. రకరకాల పథకాలను, మేనిఫెస్టోలను ఇట్లా చెప్పడం ప్రభుత్వాలకు అలవాటైపోయింది. అటు కేంద్రమైనా ఇటు రాష్ట్రాలైనా. రాష్ట్రం ఏ నిర్ణయాలు తీసుకున్నా మళ్ళీ కేంద్రం దగ్గరికి వెళ్ళాలి. కేంద్రంలో మన ప్రాతినిధ్యాల తరపున మాట్లాడే ఎంపీలు ఉన్నారా? అసలు లేరు కదా. ఉన్నటువంటి ఏకైక స్వరం డాక్టర్ బాబాసాహెబ్ గారు 1951లో మనకు సంబంధించినటువంటి మహిళల సాధికారకు సంబంధించినటువంటి మహిళల ప్రాతినిధ్యాలకు సంబంధించినటువంటి 33 పేజీల డ్రాఫ్ట్ను ఒకటి తయారు చేస్తే ఆ రోజు బాబు రాజేంద్ర ప్రసాద్ అనే వ్యక్తులు, పటేళ్ళు అడ్డుకున్నారు. ఇక ఇట్లయితే ఎట్లా అని మాట్లాడుతున్నది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. ఏంది అంటే ఈ భారతదేశానికి అనేక సార్లు ఇతర దేశాల వాళ్ళు వచ్చి మన సంపదను నిరంతరం దోపిడీ చేస్తున్న సందర్భంలో ఇక్కడ పరిశ్రమలు లేవు, ఇక్కడ మిషనరీలు లేవు, ఇక ఉన్నదల్లా రెక్కలు. ఈ రెక్కలు చేతి వృత్తుల రెక్కలు. ఇగో ఇవే మనం నిరంతరం సంపద సృష్టిస్తూ రాష్ట్రానికి, దేశానికి పన్నులు కడుతున్నాం. ఈ సంపద కలిగినటువంటి వాళ్ళు ఎవరంటే 60% మహిళలు, 40% పురుషులు. ఈ దేశంలో 140 కోట్ల జనాభా ఉంటే 60% మహిళా జనాభా ఉంది. మరి ఈ లెక్కన బీసీ మహిళలకు ప్రాతినిధ్యాలు ఉండాలి అని చెప్పిన వాడు డాక్టర్ బాబాసాహెబ్ గారు. డాక్టర్ బాబాసాహెబ్ గారు ఈ దేశానికి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి. ఈ మంత్రి పదవికే రాజీనామా చేసిండు. 33% బిల్లు అయితే ఇది పటేలమ్మలది, పెత్తందారులది, ఆధిపత్య వర్గాల మహిళల బిల్లు ఇది, ఈ బిల్లుకు మనం ఆమోదం తెలిపొద్దు అని చెప్తూ అతను న్యాయశాఖ మంత్రిత్వపు పదవికి రాజీనామా చేసిండు. దాని అనంతరం కాలం చేసిండు. తర్వాత లల్లు ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్లు తదితరులు కొంతమంది పెద్దల సభలో కొట్లాడినరు. ఇక ఆనాటి నుంచి మొన్నటి 2023 20వ తారీఖు సెప్టెంబర్న మళ్ళీ బిల్ పాస్ అయింది. మళ్ళీ అందరు ఓట్లు వేసిన వాళ్ళల్లో అన్ని ప్రభుత్వాలు ఉన్నాయి. 20 నుంచి 23 ప్రభుత్వాలు పాల్గొన్నాయి. 20 నుంచి 23 ప్రభుత్వాలు పాల్గొన్నాయి. కానీ మళ్ళీ అప్పుడు కూడా ఈ ఉపకోట చేర్చాలన్నటువంటి చర్చ రాకపోవడం శోచనీయం. ఎందుకంటే అందులో మన తరపున మాట్లాడే వారు లేకపోవడం, ఎంపీలు లేకపోవడం. ఒకవేళ రాష్ట్రాల వారీగా మనం రాష్ట్రాలకి మనము నివేదికలు ఏమిచ్చినా మళ్ళీ కేంద్రం కొట్టేస్తుంది. ఉదాహరణకు తీసుకుంటే కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 41%, 42% రిజర్వేషన్ను మన రాష్ట్రం చేస్తే మళ్ళీ బుట్టంగారి మాధవరెడ్డి కోర్టుకు వెళ్తే అది కొట్టివేయడం జరిగింది.
అట్లా కొన్ని రాష్ట్రాలలో కూడా బిల్లును కొట్టేసింది. ప్రాదేశిక సూత్రాల ప్రకారం రాష్ట్రాలకు ఈ హక్కులు ఉండవని చెప్పి కోర్టు కూడా చెప్పింది. అట్లాగే ఈ బిల్లులు ప్రతిసారి వీగిపోతున్నాయి. ఇక అయితే ఈసారి 2023 సెప్టెంబర్ 20వ తారీఖున పార్లమెంటులో ఉన్నటువంటి బిల్లు ఆ రోజు ఏం చెప్పింది అంటే, కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది అంటే 2029లో నియోజకవర్గాల పునర్విభజన జరిపి మనం ఎన్నికలకు పోతామని చెప్పింది. అట్లట్లా కుదరదు. మాకు వెంటనే మా కులగణన జనగణన, బీసీల కులగణన జనగణన మేమేంటో మాకంత వాటా ఏంటో తేల్చి మాకప్పటికప్పటికే నియోజకవర్గాల పునర్విభజన జరపాలి అని చెప్పి వెంటనే 2 రోజులలో మనం ఓ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. బీసీ మహిళల ఉపకోట అనే అంశం పైననే 2-3 సంవత్సరాల సంధి పోరాటం చేస్తున్న ఏకైక సంస్థ సబ్బండ శక్తి. ఇదే అంశం మీద పల అంశాల మీద చేస్తున్నప్పటికీ కూడా రిజర్వేషన్లో బీసీ మహిళా కోట ఇవ్వాలి అని చెప్పి ఆ రోజు పాల్గొన్న వాళ్ళలో రాకేష్, శ్రీనిధి, దిలీప్, అక్క సోగరక్క, యశోద, ఇంకా అనేక మంది పాల్గొన్నారు. అనేక మందితో పాటు సుప్రీంకోర్టు అడ్వకేట్ వాసంతి నలవాడే మేడం కూడా పాల్గొనడం చర్చనీయాంశం. ఏది ఏమైనా ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు స్తబ్దతగా ఉన్న కేంద్రం మళ్ళీ ఒక 131వ సవరణ ద్వారా మళ్ళీ డీలిమిటేషన్ అని తీసుకొచ్చింది. ఈ డీలిమిటేషన్ ఎందుకు వచ్చింది అని అంటే, ఎన్నికలు జరుగుతున్నాయి. పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు, తమిళనాడులో ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ఫస్ట్ అధికారంలోకి వచ్చినప్పుడు నల్లధనం పేరిట బీజేపీ ఒక మోసం, దాని తర్వాత ఉమెన్ రిజర్వేషన్ బిల్లు, ఇక ఇప్పుడైతే డీలిమిటేషన్ అని తీసుకురావడం చాలా ఇది మన ప్రజలందరికీ కళ్ళకు కట్టినటువంటి చూస్తున్నటువంటి దృశ్యం ఈ డీలిమిటేషన్. మొన్న పార్లమెంటులో 16వ తారీఖు, 17వ తారీఖు, 18వ తారీఖులలో మహిళా బిల్లుతో కలిపి మళ్ళీ డీలిమిటేషన్ అని చెప్పి నియోజకవర్గాల పునర్విభజన అని చెప్పినటువంటి బిల్లు వీగిపోయింది. ఇంకా దీంతో పాటు మన దక్షిణ భారతదేశానికి అనేక నష్టం వాటిల్లేది. ప్రాంతీయ పార్టీల కొంత అలజడి వల్ల కొంత ఆ బిల్లులు వీగిపోయినాయి. మనకు భారతదేశంలో అత్యధికంగా పన్నులు కట్టే రాష్ట్రం ఏది ఉందంటే తెలంగాణ అట. మరి కేంద్రం నుంచి ఎంత అనేది ఇక్కడున్న బీజేపీ ఎంపీలు కళ్ళు తెరిచి చూడాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఇక ఇప్పుడు ఈ 33% బిల్లులో రాష్ట్రానికి వచ్చేసరికి ఈడ పటేలమ్మలు డికే అరుణ గారు, తర్వాత మల్లారెడ్డి కోడలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి భార్య తేజస్విని అని చెప్పి ఇప్పుడు ఒక పిల్ల ఎమ్మెల్యే, యశస్విని రెడ్డి పిల్ల ఎమ్మెల్యే, ఇట్లా కొంతమంది పటేలమ్మలు మనకు వాసిలో ఉన్నారు. ఇప్పటిదాకా పటేళ్ళుండ్రు, దొరలుండ్రు, ఇకపై దొరసానులు కూడా దొరసాని పార్టీ పెడతా అంటుంది. దీన్ని ఇంత ఉద్యమం చేసినటువంటి ఉద్యమకారులు ఇక్కడే ఇంతమంది ఉంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమకారులు, సామాజిక స్పృహ కలిగినటువంటి మన సమూహాలు, సందోహాలు ఆలోచన చేయాల్సినటువంటి సందర్భం ఇది. 0.4% ఉన్నటువంటి ఒక వెల్మ మహిళ నిన్న ఆమె వెల్మ మీటింగ్ కూడా పెట్టింది.
వెల్మ మీటింగ్ పెట్టి దాంట్లో కూడా సామాజిక న్యాయం అంటుంది. అరే 40 లక్షల ముదిరాజుల జనంలో 25 లక్షల బీసీ ఆడవాళ్ళు ఉంటారు కదా, 11 లక్షల విశ్వబ్రాహ్మణ మహిళలలో 6-7 లక్షలు మహిళలు ఉంటారు కదా, చాకలళ్ళు ఉంటారు, మంగళ్ళళ్ళు ఉంటారు, చేతి వృత్తుల అన్ని కులాల మహిళలు కూడా ఉంటారు కదా, చేనేత ఉంటారు. ఇక మైనారిటీ మహిళలు కూడా అత్యధికంగా ఈ రాష్ట్రంలో ఉన్నారు. మరి వారి వాటా తేల్చకపోవడం, వాళ్ళ గురించి మాట్లాడకపోవడం అంటే ఇప్పుడు వీళ్ళందరికీ సామాజిక న్యాయం జరగవలసింది 4%, 0.4% ఉన్నటువంటి సామాజిక వర్గాలకా న్యాయం జరగవలసిందనేది మన తెలంగాణ ప్రజల ముందు ఉంచుతున్నటువంటి ప్రశ్న. ఇక మేమైతే మా జనాభా దామాష ప్రకారం మేమెంతో మాకంత వాటాని న్యాయబద్ధంగా పోరాటం చేస్తున్నాం. తెలియకుండానే ఈడబ్ల్యూఎస్ బ్యాక్ డోర్ నుంచి వచ్చింది, అమల్లో ఉన్న సంగతి కూడా 2 ఏళ్ల దాకా దాదాపుగా మనందరికీ తెలియనటువంటి విషయం. ఇంకా ఇట్లా పార్లమెంటులో అనేక జీవోలు మన పిల్లలు చదువుకోకుండా వస్తున్నటువంటి జీవోలు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వల్ల మనకి ఏ నష్టం జరిగింది అనంటే 10% రిజర్వేషన్ అగ్రకులాలు పొందుతున్నాయి. మరి నీళ్లు, నిధులు, నియామకాలను కొట్లాడి ఇక్కడ ప్రాణ త్యాగాలు చేసినటువంటి 1200 కుటుంబాలకు పైన ఉన్నటువంటి మరి మన అమరవీరుల ప్రాణత్యాగాల సంగతి ఏంది? నీళ్లు ఎవరికి? ఈ నీళ్లు నిధులు ఎవరికి? ఇక నీళ్లు, నిధులు, నియామకాలు కాదు మనకు కావాల్సింది, రాజకీయ ప్రాతినిధ్యాలు కావాల్సినటువంటి సందర్భం. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు కూడా ఏకం కావాల్సినటువంటి సందర్భం. మేము కదా సామాజిక వివక్షతకు గురవుతుంది, మేము కదా ఆర్థిక దోపిడీకి గురైంది, మేము కదా పీడనకు గురవుతుంది, మేము కదా విద్యా వైద్యం అన్ని రకాలుగా మేము కదా వివక్షలకు గురవుతుంది. మీకు ఇవాళ కార్పొరేట్ వైద్యం, కార్పొరేట్ చదువులు, కార్పొరేట్ సంబంధించిన అన్ని మీవి. మీ త్యాగం ఏమైనా ఉందో అంటే సిగేసుకుందట, 44 ఏళ్ళకు సిగేసుకుందట. ఆమె త్యాగం అదట, వెల్మ మహిళ త్యాగం సిగేసుకోవడం. మరి మా వాళ్ళ లివర్లు పాడైపోయినాయి, ప్రాణాలు పోయినాయి, నిప్పులేంది పొగరా అని. ఇది కంచర్ల భద్రం నీడ కూర్చుండు కాబట్టి నాకు ఒక మాట జ్ఞాపకం వచ్చింది. ఊపా కేసు మోస్తున్నాడు తను. మరి తెలియకుండా ఊపా కేసు ఎందుకు వచ్చింది అంటే ఆయనకు ప్రజల పక్షం వహిస్తూ ప్రజల తరపున మాట్లాడుతున్నందుకు, ప్రజల వైపున పిడికిలి నినాదమైనందుకు. మరి ఈయన పైన ఊపా కేసు అన్నతో పాటు ఇంకా 130 మంది దాకా ఊపా కేసులు ఉన్నాయి. మరి వీళ్ళ మీద ఊపా కేసులు ఎత్తేయకుండా లిక్కర్ పాలసీలో మాత్రం ఆ మహిళకు చట్టం ఎంత చుట్టమైంది, చట్టం ఎంత చుట్టమైంది. ఎవరికి? సంపన్న వర్గాల వైపు న్యాయం. ఇదా న్యాయం? ఇట్లా ఉంటుందా న్యాయం? నేనేమంటున్నా అంటే ఇవాళ 0.4% ఉన్నటువంటి, లేకపోతే మొత్తం రాష్ట్రంలో 6% ఉన్నటువంటి మహిళలకు మీ వాటా ప్రకారం మీరు మీ రాజకీయ ప్రాతినిధ్యాలు వహించండి. కానీ సామాజిక న్యాయంగా మేమెంతమంది ఉన్నామో మాకంత వాటా ఉండకపోతే ఇది సామాజిక తెలంగాణ కాదు, మీరు పెట్టే ఈ పార్టీలు కాదు. 10 సంవత్సరాలకు ఒక్క రోజు తక్కువ కాకుండా పదవులు అనుభవించిర్రు. 10 సంవత్సరాలు గుర్తురానటువంటి విషయాలు ఇప్పుడే గజని గుర్తొస్తున్నాయి. ఆమెకి ఇప్పుడే కోమాల నుంచి బయటకు వచ్చినట్టుంది. నిన్నటి వరకు నేను బీఆర్ఎస్ సోషల్ మీడియా, నాకెందుకు, నేను ఏ మీడియా ఏ పార్టీలో లేను, ఆ మీడియా నుంచి నాకు ఒకటి కనపడ్డది. లిక్కర్ రాణి కవితారావు, నిషారావు అని రాశిరామను.
ఆమె జైలు ఊసలు ఇట్లా పక్కకు పెట్టి నెత్తిలో ఒక బాటిల్ పెట్టుకున్నటువంటిది ఒకటి వేసిరు. అట్లాంటి నిషా నుంచి ఆమె తేరుకొని సామాజిక న్యాయం అంటే ఏందని ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఒకటి ఉంది. మేము ఇక్కడ తెలంగాణ మహిళలు ఉన్నాం. మేము ఇక్కడ ఈ ఒడ్డున ఉండి ఉద్యమాలు చేస్తూ ప్రాణత్యాగాలు చేస్తూ మా జీవితాలను త్యాగం చేస్తూ మేము నిరంతరం ఇంకా ప్రజలలోనే ఉంటాం. మేము కూడా నాయకులుగా మారుతున్నాం. అదేవిధంగా చాలామంది అటు వెళ్తున్న వాళ్లకు యువత 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 అని మాట్లాడుతుంటే, యువకులారా రైలు రోకోలో కాళ్ళు చేతులు పోడగొట్టుకొని ఇంకా మొండెంతో ఉన్నటువంటి సూర్యాపేట ఉద్యమకారుడు 1200 ఉద్యమకారుల తలుల గోస, ఇంకా అనేక మంది మేము ఈ వైపు ఇంకా జీవించే ఉన్నాం. తెలంగాణ ఆత్మగౌరవం అంటే, అస్తిత్వం అంటే అక్కడ పెద్ద పెద్ద భవంతులు బిల్డింగులలో దొరకదు. మరి మేము ఉద్యమాలు చేసిన వాళ్ళం ఇంకా ఒకరికన్నా ఆయవన్న బంగారాలు లేవు, ఆయవన్న బట్టలు కూడా మాకు లేవు, బస్ కిరాయిలు లేవు, తొవ్వ కిరాయిలు కూడా లేవు. మరి మేమేమో ఇంకా ఇట్లనే ఉన్నాం. మరి ఉద్యమం చేసిన ఉద్యమం 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 అని చెప్తున్న ఆమె ఆస్తి ఎంత, ఆ సంపదనంతా రాష్ట్రానికి పంచి మాట్లాడాలి. రాష్ట్రానికి పంచి మాట్లాడాలి. నీ ఇంట్లో పంచాయతీ అయితే, నీ ఇంట్లో కొట్లాట అయితే, నువ్వు ఒక పార్టీ బయటికి వచ్చి వేరు కుంపటి పెట్టుకొని, నువ్వు ఒక పార్టీని పెట్టుకొని నీ డబ్బులను ఎవరు బినామీలు తన్నుకపోతానేమన్న భయంతో పార్టీని ఏర్పాటు చేసుకొని నీ సంపదను కాపాడుకుంటున్నావు. ప్రజల మీద ప్రేమతోటి కాదు, ప్రజల మీద ప్రేమే అయితే ఇగో టీఆర్ఎస్ పార్టీలో 1500 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఈ అమరవీరుల కుటుంబాలకు పంచుదాం. మనిషికి ఇక్కడున్న ఉద్యమకారులకు కూడా మనం అందులో ఉన్నట్టు నిధుల కోసం మనం నీతో పాటు మేము వస్తాం, లేకపోతే మాతో పాటు నువ్వైనా రా. అట్లా సామాజిక న్యాయం మాట్లాడు. నీకెందుకు భయం అవుతుంది? నీకు ఏ విధంగా ఎట్లా భయం అవుతుంది అంటే, నీకు కోట్ల రూపాయల సంపద ఉన్నా కానీ నీకు భయం ఏం భయం ఏర్పడ్డదంటే, మాకు ఇంతకుముందుకు ఒకరోజు తను ఏబిఎన్ ఛానల్లో మాట్లాడుతున్నప్పుడు మీడియా అయ్యో మాకు తెలియని విషయాలు మీకు బల తెలుస్తాయంటే, రాధాకృష్ణ ఒక మాట అంటాడు, మంచం కింద ఉండి కూడా మేము వార్తలు సేకరిస్తామన్నాడు. మంచం కింద ఉండి కూడా వార్తలు సేకరిస్తామని అన్నాడు. మాకట్లా సేకరించాల్సినటువంటి అవసరం లేదు. మేము ప్రతిభ కలిగిన వాళ్ళం, నిపుణత కలిగిన వాళ్ళం. మేము ఈ దేశానికి రెక్కలు సాకబోయగలిగిన వాళ్ళం. మా చాకలి తల్లి మాసిన బట్టలను మల్లెపూలాగా ఉతికి మంచిగా సమాజానికి ముత్యాల్లాగా ఇస్తుంది బట్టలు. తర్వాత మంత్రసాని తల్లి, పిల్లొచ్చినా బట్టి పిడికొచ్చినా బట్టి, ఇగో కవిత గుర్తుపెట్టుకో, నువ్వు కూడా ఓ మంత్రసాని తల్లి చేతులు పుట్టినవు. రేపు కుమ్మరోళ్ళు ఇచ్చిన ఆ రోజు నువ్వు మాయముంతలా నీ మాయ పేగుంది. రేపు పొద్దుగాల నువ్వు చస్తే తలగోరకుండా కూడా కుమ్మరోళ్ళు ఇయ్యాలి. ఈ జాతులను మోసం చేయకు. బట్టనేసినటువంటి పద్మశాలీలు, అట్లా ప్రతి సామాజిక వర్గంతో మనకు లింకులు ఉంటాయి. కానీ ఇదే ప్రజలను బీసీ పేరు చెప్పి నువ్వు చేస్తున్నటువంటి మోసాన్ని మేము ఖండిస్తున్నాం. అక్కడికి వెళ్తున్న వాళ్ళందరూ సోదరీమణులందరూ గమనించుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళ నాయన 10 ఏళ్ళు ఏం చేసిండో రేపొద్దుగాల ఈమె కూడా అదే చేస్తుంది. మీరు మరోసారి మోసపోవద్దు నా తెలంగాణ బిడ్డలారా, యువత అని చెప్తున్నా. వాళ్ళ నాయనను కూడా నిన్నొక మాట, అది జీవన్ రెడ్డిని 60 ఏళ్ళ ముసలోడో 70 ఏళ్ళ ముసలోడో అని అట్లా మాట్లాడుతుంది. అలా నాయన కూడా పెద్ద మనిషిగా, అంటే మన నాయనలు కూడా 70 ఏళ్ళు ఉంటారు. మన నాయనలు అన్నలదమ్ములు కూడా 70 ఏళ్ళు ఉంటారు. ఇక ఎప్పుడు అధికారమేమి పాలాయి. 70 ఏళ్ళకు కార్యకర్త ఎక్కడన్నా ఎమ్మెల్యే కావద్దా? మీరు అట్లా మనుషులను అగౌరవపరచడం బాధాకరం. ఈమెకు రేపు రావా? ఇవాళ 48 ఏళ్ళు ఉంది.
రేపు 50 ఏళ్ళు రావా? వస్తాయి కదా, 50 వస్తాయి, 70 కూడా వస్తాయి కదా, 100 కూడా వస్తాయి కదా. అట్లా అట్లా మనుషులని ఈ మాట్లాడడం చాలా అవమానం చేయడం బాధాకరం. అట్లాగే మారోజు వీరన్న ఆశయాల గురించి మాట్లాడితే ఇక్కడ ఉన్న అందరం మేము చర్చలో మాట్లాడుకొని మేము చాలా బాధపడ్డాం. ఏంది వాళ్ళే కదా, అగ్రకులాల వాళ్ళే కదా వీరన్నను మట్టు పెట్టింది. బెల్లి లలితక్కను 16-17 ముక్కలు చేసింది అగ్రకులాలే కదా. వాళ్ళు ఏమన్నారు? వీరన్న అయినా బెల్లి లలితక్క అయినా ఏ పోరాటం గురించి? దళిత బహుజన గురించి, దళిత బహుజనుల రాజ్యాధికారం గురించి, ఇండియా సంయుక్త రాష్ట్రాలలో ఏం చేయాలి, జనాభా దామాష ప్రకారం 2 లక్షలకు ఒక ఎమ్మెల్యే కావాలని మన వీరన్న చెప్పినటువంటి సిద్ధాంతం. ఆయన అడవిలో ఉన్న విషయాలు మాకైతే అనవసరం. అడవి ఉద్యమంలో కూడా అక్కడ కూడా ఆయన అదేంది అగ్రకులాల నాయకత్వాన్ని కాదని బయటికి వచ్చిండు. దాని తర్వాత ఇవాళ వీరన్న ప్రస్తావన ప్రసక్తి ఎందుకు మాట్లాడుతున్నా అంటే అతను ఇండియా సంయుక్త రాష్ట్రాలని చెప్పి ఒక పార్టీ పెట్టిండు. ఆ పార్టీ మేనిఫెస్టోనే నేను మాట్లాడుతున్నా తప్ప నేను నక్సలైట్ను కాదు. నాకు అడవి ఉద్యమాలు నేను ఇక్కడ నుంచి వింటున్నా చూస్తున్నా తప్ప నాకు వాటితో సంబంధం లేదు. నేను ప్రజల నుంచి వచ్చినటువంటి చేతి వృత్తుల నుంచి వచ్చినటువంటి సబ్బండ మహిళను, నాకు సబ్బండ కులాల వృత్తుల యొక్క ఉనికి కోసం నేను మాట్లాడుతున్నా. వీళ్ళందరూ పార్లమెంటుకు వెళ్ళాలి అని నేను మాట్లాడుతున్నా. అనేక జిల్లాలు, మండలాలు, గ్రామాలు తిరుగుతున్నా. దక్షిణ తెలంగాణలో కమిటీలు కంప్లీట్ అయినాయి. తర్వాత ఇంకా కొన్ని జిల్లాలు తిరిగిన తర్వాత మళ్ళొక బహిరంగ సభ ఉంటుంది. బహిరంగ సభ పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలను ఒక్కొక్కరిని కూడగట్టుకుంటూ ఓ సమూహంగా సబ్బండ జనాన్ని కదిలించుకుంటాం. అందులో లాయర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు, వృత్తుల మహిళలు, నాట్లేసుకునే తల్లులు, కూలి తల్లులు, చెప్పులు కుట్టుకునే తల్లులు, మైనారిటీ తల్లులు, ఆదివాసీల దాకా మనం ఆఖరి ఊరు దాకా, ఆఖరి వాడ దాకా సబ్బండ శక్తి వెళ్తుంది. మనం కూడా సబ్బండ శక్తి పాదయాత్ర చేస్తుంది. సందర్భానుసారంగా కార్యాచరణను కూడా ప్రకటిస్తుంది. అట్లా మేము కూడా రేపటి ఎన్నికలలో మేము కూడా పాల్గొంటాం. మా సబ్బండ శక్తి రాజకీయ రూపం ఇప్పుడు కొద్ది రోజులుగా ఉద్యమ వేదికగా ఉన్నా మరో సంవత్సరం తర్వాతనో సంవత్సరం లోపలనో ప్రజల దయ వల్ల ప్రజలు కనకరిస్తే, అమ్మలక్కలు కనకరిస్తే తప్పకుండా మా పార్టీ అనివార్యం అని చెప్తే తప్పకుండా పార్టీ పెడతాం. మేము 60% సీట్లు మహిళలకే ఇస్తాం. 60% మహిళలకు మేము సీట్లు ఇస్తాం. ఇక రచయితలు చాలామంది ఉన్నారు, మహిళా రచయిత్రులు ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు. అక్కలు కదపవలసినటువంటి అవసరం ఉంది, గలాలు విప్పవలసినటువంటి అవసరం ఉంది. NGO సంస్థలకు పడి ఉరుకొద్దు. అక్కడ మనకు మళ్ళీ మన రిజర్వేషన్కు మనం గండి కొడుచుకున్న వాళ్ళం అవుతాం. బీసీ రచయిత్రులారా, మైనారిటీ రచయిత్రులారా, మనం తప్పకుండా ఈ వైపు ఆలోచనలు చేస్తూ అనేక రచనలు రావాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయ కవిత్వం రాయండి, రాజకీయ కవిత్వమే రాయండి, రాజకీయ కథలే రాయండి, రాజకీయానికి సంబంధించిన మహిళా బిల్లుల మీద రాయండి, చర్చ చేయండి. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ కాకుండా మన రాష్ట్రంలో 10 దాకా యూనివర్సిటీలు ఉన్నట్టున్నాయి. అందులో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులను కలుస్తాం. దాంతోపాటు అక్కడ కూడా కమిటీలు వేసుకుంటాం. దాంతోపాటు ఇక ప్రతి చోట ఇది అది అనకుండా మేము చేతి వృత్తులు ఎంత నిపుణత ప్రతిభ కలిగి పనులు చేస్తామో అట్లా పక్కడబందీగా మేము మా ఉనికిని భద్రం చేసుకుంటాం. సబ్బండ శక్తి ద్వారా, తెలంగాణ సబ్బండ శక్తి ద్వారా మా ఉనికిని బదిలం చేసుకుంటాం. ఇవాళ ఇదొక సమస్యే కాదు. ఇగో నిన్న కుమ్మరిగట్టులో జరిగినటువంటి పసిపిల్ల, 2 నెలల పసిపిల్ల, తల్లి కడుపులో పదిరంగా ఉంది, భూమి మీదకి వచ్చి
2 నెలలు జీవించలేకపోయింది. ఆ దోషులకి ఇంతవరకు శిక్షలు పడలేదు. అక్కడ ఏందో డీజీపీకి ఇచ్చినట్టు ఆమె దొరసాని అట్లా హల్చల్ చేసింది. అది వీగి అక్కడి నుంచి ఆమె నేను కుమ్మరికట్లలో చేసిన అని చెప్పి మళ్ళీ దండలు దిష్టి తీసుకోవడం అట్లాంటిది ఒకటి మనం చూసినాం. అంటే దొరసాని రాజ్యంలోకి వస్తే ఎట్లా ఉంటుంది అనేది చిన్న మాట. తర్వాత వెలుగుమట్ల ప్రజలకు సబ్బండ శక్తి క్షమాపణ చెప్తుంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు నిరాశ్రయులైనరు. ఒక అమాలి అన్న కూడా కష్టపడి రూపాయి తినక తాగక పోగేసుకొని పిట్టెగూడు అల్లుకున్నట్టుగా ఇల్లు కట్టుకున్నాడు. ఇల్లు కట్టుకుంటే పాలక వర్గాల కండ్లల్లా కంపగొట్ట ఇల్లు కూల్చిరని వాళ్ళు వేడుస్తున్న తీరుకు హృదయం ఇప్పటికీ ద్రవించిపోతుంది. ఒక తల్లి నా ఇల్లు నేను చాలా కష్టపడి కట్టుకున్నాను, లోపలికి పోయి గోడలు పట్టుకుంటుంది, కిటికీలు పట్టుకుంటుంది, కడప పట్టుకుంటుంది, బాత్రూమ్ పట్టుకుంటుంది, వంటగది పట్టుకుంటుంది, ఆఖరికి దేవుని కడప పట్టుకొని దేవుడా నువ్వు కళ్ళు తెరవని అడుగుతుంది. ఎవరు కళ్ళు తెరవరాయి? ప్రజలారా, రేపు అందరికీ మన ఇళ్ళ దాకా ఇట్లాంటి సమస్యలు రానున్నాయి. మనకు ఆధార్ కార్డులే కష్టం, రేషన్ కార్డులే కష్టం. ₹1 బియ్యం మనకేంది, ₹1 ₹2 ఉచిత బియ్యాలు మనకేంది, అసలైన రాజకీయ పార్టీల పదవులు వాళ్ళకేంది. మనం చాలా విషయాలపైన ఈ ఒక్కరోజు మాట్లాడితే సరిపోదు. వాళ్ళు ఎవరు 2 రోజుల జనం బాటలో 2 రోజులలో జిల్లాకు 2 రోజులు తిరుగుతూ వాళ్ళకి సమస్యలు సంపూర్ణంగా తెలియవు. మనం అదే సమస్యలలో ఉన్నాం కాబట్టి మనకు సమస్యలు తెలుసు. ప్రజలందరూ కలిసి రావాలి, కలిసి వస్తారని ఆశిస్తూ